ఒక్క చిన్న పొరపాటు జీవితాన్ని మార్చేసిందిరా. అంటే దీనంతటికి నేనేనా బాబు కారణం? నేను ఒకరిని చూసి ఇంకొకరు అనుకుని పొరపాటు పడ్డం వల్లే మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయారు బాబు. కారణం నేనే బాబు, నేనే పాపం చేశాను బాబు. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు బాబు, ఉండదు బాబు. నన్ను కొట్టండి బాబు, నా వల్ల ఇదంతా జరిగింది బాబు, నన్ను కొట్టండి. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన మీ జీవితం నా వల్లే నాశనం అయిపోయింది. నా వల్లే బాబు, నా వల్లే. అంజీ, ఎవ్వరు ఎవరి తలరాతకి కారణం కాదురా. ఈ ఆనవాళ్ళతోనే నేను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పా. నువ్వు ఇదే ఆనవాళ్ళతో చూసావు, కానీ నేను చూసినప్పుడు ఉన్నది వేరు, నువ్వు చూసినప్పుడు ఉన్నది వేరు. క్షణంలో నా తలరాత మారిపోతే దానికి నువ్వేం చేస్తావు అంజీ? ఏదేమైనా ఇది దారుణం బాబు. మీరెంత ప్రాణంగా ప్రేమించారో నాకు తెలుసు. అసలు పెళ్ళే చేసుకోనన్న మీరు ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి చేసుకొని చివరికి అమ్మాయి ప్రేమించిన అమ్మాయి కాదని తెలిస్తే అంతకన్నా నరకం ఇంకేముంటుంది బాబు. అసలు ఎలా భరిస్తున్నారు బాబు? గతాన్ని మార్చే శక్తి గనక ఉండుంటే మార్చేసి ఉండేవాణ్ణిరా. కానీ బాధని భరించే శక్తిని మాత్రమే ఇచ్చాడా దేవుడు. ప్రేమ లేకుండా బ్రతకలేను, అలా అని ఆ ప్రేమని జీవితంగా మలుచుకోలేను. ఈ జీవితానికి ఇలాగే ఏడవమని రాశాడేమో. రారా, అన్నం వడ్డిస్తాను. నువ్వు వడ్డించటం ఏంటమ్మా? సునైన ఎక్కడికి వెళ్ళింది? సునైన పేరెంటానికి వెళ్ళిందిరా. వచ్చేసారా? గుడికి వెళ్ళొస్తున్నానండి, రండి వడ్డిస్తాను. గుడి అంటున్నావు? ఆమెమో పేరెంటానికి వెళ్ళింది అని చెప్పింది. అదేరా, పేరెంటానికి వెళ్ళి అట్టించట్టే గుడికి వెళ్ళినట్టుంది. ప్రతిదానికి ఆరా తీస్తావేంట్రా? పదరా, ఆలస్యమైంది. నువ్వేదో పేరెంటానికి వెళ్ళావని అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తుంటే గుడికి వెళ్ళానని చెప్తావేంటే? మీరలా చెప్పారని నాకేం తెలుసత్తయ్యా. సర్లే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? శాస్త్రిగారిని కలిసావా? కలిశానత్తయ్యా. ఏమన్నాడు? ముందు చెయ్యనన్నారత్తయ్యా, కానీ కొంచెం బతిమాలేసరికి చేస్తానని ఒప్పుకున్నారు. అయితే పనైపోయినట్టే. కానీ మీరు చేస్తున్నది మంచిది కాదు, మరోసారి ఆలోచించుకోమని చెప్పారత్తయ్యా. ఇంకా ఆలోచించటానికి ఏమీ లేదు. అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇగో, ఆ పూజ జరగాల్సిందే, వాళ్ళు విడిపోవాల్సిందే. దానికి కావలసిన ఏర్పాట్లు చూడు, సరేనా? అమ్మా, వస్తున్నాడ్రా, వాడు పిలుస్తున్నాడు, పదా. నువ్వా?
నువ్వేంటమ్మా? లేమ్మా. అమ్మ అన్నారు కదా, ఈ మాత్రం సేవ చేయొచ్చు, పర్వాలేదు. వద్దు వైదేహి, నాకే చాలా ఇబ్బందిగా ఉంది. కాళ్ళు కూడా కదిలించలేని పరిస్థితి, వెనక్కి తీసుకోలేను. దయచేసి నువ్వేలే. ఎందుకు ఇబ్బంది? మీకే నాలాంటి చెల్లెలుందనుకోండి, ఈ మాత్రం సేవలు చేయదా? నాకే మీలాంటి అన్నయ్య ఉంటే పట్టించుకోకుండా వదిలేస్తానా? అలా ఏం కాదమ్మా. నాకు సేవ చేయాల్సిన వాళ్ళుండి కూడా పట్టించుకోకుండా వదిలేస్తే మీరిలా జాలి చూపించడమే బాధగా ఉంది. ఈ మాత్రానికే బాధపడాలా? మనకి సేవ చేయాల్సిన బాధ్యత ఎవరికైనా ఉండి చేయగలిగితే అది వాళ్ళ అదృష్టం. చేయలేదనుకోండి, ఇదిగో ఆ అదృష్టం నాలాంటి వాళ్ళని ఇలా వరిస్తుంది. చూసావా, ఈవిడ దూకుడు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ప్రతి విషయంలో కలగజేసుకుంటుంది. చివరికి నీ పడగదిలో కూడా దూరిపోయింది. నా పడగదిలో నాకే పని లేదు కాబట్టి ఇంకొకరు దూరినా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి విషయంలో తలదూర్చడమే అస్సలు నచ్చడం లేదు. అసలు దీనివల్లే కదా మన ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు మనల్ని బుక్ చేస్తుంది. నువ్వు చాలా మంచిదానివి వైదేహి. ఇక్కడికొచ్చి మా అందరి కోసం చాలానే చేసావు. కానీ మా వల్ల నువ్వు మాట పడాల్సి వచ్చింది. దేవాంశ్ కూడా ఎంతో మంచోడు. మిమ్మల్ని అలా మాట్లాడడానికి, అవమానించడానికి ఎవరికైనా మనసులా వస్తుంది. ఈ విషయంలో మాత్రం ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, మీరేం చేస్తారు? ఎవరేం చేస్తున్నారో పైవాడు అన్నీ చూస్తుంటాడు. ఎప్పుడు ఎవరిని ఎలా శిక్షించాలో ఆయనే చూసుకుంటాడు. ఏంటి చూసుకునేది? అసలు అప్పుడే ఇంకా గట్టిగా ప్లాన్ చేసి ఉండాల్సిందే. ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకోకుండా ఏదో మూల ఏడుస్తూ కూర్చొని ఉండేది. ఇప్పటికైనా ఏమైంది వాలి? ఏడిపించే పనిలోనే ఉన్నాము. ఇక చాలమ్మా. సరే, విశ్రాంతి తీసుకోండి. రేపటి నుంచి అంజుకి చెప్తాను, లేదంటే నన్ను పిలవండి. అంతేకాని మీరిలా ఇబ్బంది పడొద్దు. సరేనమ్మా. ఏ ఆగో, నా మొగుడికి సేవలు చేయమని నిన్నెవడడిగాడు?
నువ్వే అక్క. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నిజం చెప్తున్నానక్క. నువ్వు బావగారిని సరిగ్గా చూసుకొనుండుంటే నాలాంటి వాళ్ళకి ఈ అవకాశం ఎందుకు వస్తుంది చెప్పు? అంటే నువ్వే అవకాశం ఇచ్చినట్టు, అంటే నువ్వే అడిగినట్టు. నా దగ్గరే నీ చావు తెలివితేటలు చూపిస్తున్నావా? ఇంట్లో అందరి విషయాల్లో కలుగు చేసుకుంటున్నావు కదా అని నా విషయంలో కూడా కలుగు చేసుకోవాలని చూసావో? నేనెందుకు కలుగ చేసుకుంటానక్క? నాకేం అవసరం చెప్పు? రేపటి నుంచి ఒక పని చెయ్యి. నువ్వే బావగారి సేవలన్నీ చేసుకో. నేను కాదు కదా, ఇంకెవ్వరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. వస్తానక్క. పాలు వేడి చేయాలి. నాకే క్లాస్ పీకుతావా? చెప్తా. ఏమ్మా, పాలు కాగాయా? ఆ, ఎవరికత్తయ్య పాలు? ఇంకెవరికి? మీ మావయ్య గారికి. మావయ్య గారికా? మావయ్య గారు కోమాలో ఉన్నారు కదా, పాలెలా తాగుతారు? అత్తయ్య, ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మీ అబ్బాయికి పాలు తీసుకెళ్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సరే సరే, మీరు వెళ్ళి పడుకోండి. బామ్మగారు, అత్తయ్య. సరే పదమ్మా చూద్దాం. ఆ, ఏమండి, అప్పుడే నిద్రపోయారా? పాలు తాగలేవండి. ఏమండి, పాలు తాగలేవండి. ఏమండి, లేవండి. కౌసల్య, రాజా. తెలుసు అత్తయ్య, నిద్రపోతున్నారు. అసలు ఏ రోజు ఈ మందు కలిపిన పాలు తాకుండా నిద్రపోలేదు. ఈ రోజు ఎలా మర్చిపోయారు ఏంటో. పైగా ఇంతకు ముందే పాలు తీసుకురమ్మన్నారు అత్తయ్య. ఇంతలోనే నిద్రపోయారు. ఏమండి, ఏమండి, మందు కలిపిన పాలు ప్రతిరోజు తప్పకుండా తాగాలి కదా. లేవండి. ఏమండి, ఏమండి. పెదనాన్న కోమాలోకి వెళ్ళిన పౌడర్ ఇవ్వడం మానలేదన్నమాట. అయితే పెదనాన్న కోమాలోంచి అటునుంచి అటే పోవడం ఖాయం. నీ మొహం. కోమాలో ఉన్న వాళ్ళు ఎవరైనా పాలు తాగుతారా? ఆవిడికి మతైనా పోయి ఉండాలి, లేదా ఏ బ్రహ్మ భ్రాంతో అయినా కలిగి ఉండాలి. ఏమండి, 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 లేవండి. ఏమండి, చూడండి అత్తయ్య, అస్సలు లేవడం లేదు.
అత్తయ్య మీరేడుస్తున్నారేంటి? ఏమైందత్తయ్య? నీకేమైందమ్మా కౌసల్య? రాజా కోమాలోకి వెళ్ళి వారం పైనే అయింది. కదలేడు, మాట్లాడలేడన్న సంగతి తెలీదా? లేకపోతే జరిగింది మర్చిపోయావా? ఊరుకోమ్మా, ఊరుకో. ఎందుకో తెలియదత్తయ్య, కింద కూర్చుంటే నా దగ్గరకు వచ్చి పాలు తీసుకురమ్మని అడిగినట్టు అనిపించింది. అంతే, అంతకు ముందు జరిగిందేమీ గుర్తుకు రాలేదు. బాధపడకండి అత్తయ్య. మీరు ఏదైతే జరిగిందని భ్రమపడ్డారో అది ఖచ్చితంగా జరుగుతుంది. తొందరలోనే మావయ్య గారు లేస్తారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అసలు అది ఏం మంది అత్తయ్య? రోజు మావయ్య గారికి ఎందుకు ఇస్తున్నారు? ఇదేంటి, దీని దృష్టి ఇప్పుడు మందు మీద పడింది? ఇది ఆయుర్వేద మందమ్మా. రోజు ఇది పాలలో కలుపుకుని తాగిన తర్వాతే నిద్రపోతారు. నేనే రోజు కలిపిస్తాను. ఇది తాగితే గుండెకు మంచిదని డాక్టర్లు చెప్పారు. ఆ మందులో ఇంకో మందు కలపడం వల్లే ఇలా అయిపోయాడని తెలియదు పాపం. ఎన్ని మందులు తింటే ఏం లాభం? చివరికి నా ఆరోగ్యం ఇలా అయిపోయింది. అయినా ఇప్పుడు ఆ మందు గురించి ఎందుకు అడుగుతున్నావమ్మా? మావయ్య గారి ఒంట్లో విషం ఉందని ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు కదా అత్తయ్య. ఏంటి విషమా? అవును, అది కూడా కొంచెం కొంచెంగా నెమ్మదిగా ఎక్కించారంట. స్లో పాయిజనా? చాలా రోజులుగా ఆయన బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించడం వల్ల అదే మరి విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదమ్మా? ఆ రోజు డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే విన్నానత్తయ్య. మీతో చెప్పారేమో అనుకున్నాను. లేదు, చెప్పలేదు. నాన్నకి స్లో పాయిజన్ ఎవరు ఎందుకు ఇస్తారు? అంటే రోజు ఈ పౌడర్ కలుపుతున్నారు కదా, ఇందులో ఏమైనా? లేదమ్మా, ఇందులో కలిపే ఛాన్సే లేదు. కానీ ఇంత పెద్ద విషయాన్ని డాక్టర్ ఎందుకు చెప్పలేదు? నాన్న దేవాంశ్, డాక్టర్కి ఫోన్ చేయి.
డాక్టర్, చెప్పండి బాబు. నాన్న బాడీలో స్లో పాయిజన్ ఉందంటున్నారు, నిజమేనా? నిజమే బాబు.